అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్న అంశం సిఎంఏ ఎగ్జామినేషన్స్ గురించి. యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ట్వైస్ ఏ ఇయర్, జూన్లో ఒక అటెంప్ట్, డిసెంబర్లో ఒక అటెంప్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది సిఎంఏ స్టూడెంట్స్ కోసం. సో ఈసారి కరోనా పాండమిక్ విజృంభణతో ఈసారి జరగాల్సిన జూన్ అటెంప్ట్ మాత్రం జూలైకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ సెప్టెంబర్కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఈ టైంలో ఎగ్జామినేషన్ కండక్టింగ్ ఫీజిబిలిటీ కుదరకపోవడంతో ఈసారి 2 సార్లు అటెంప్ట్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. సిఎంఏతో పాటు సిఎస్ ఇన్స్టిట్యూట్స్ కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. తద్వారా వాళ్ళు డిసెంబర్ అటెంప్ట్తో మెర్జ్ చేయడం జరిగింది. ఆల్రెడీ సిఏ అండ్ సిఎస్ ఇన్స్టిట్యూట్స్ వర్ ఆల్రెడీ క్యాన్సిల్ దేర్ అటెంప్ట్ అండ్ మెర్జ్డ్ ద అటెంప్ట్ విత్ December అటెంప్ట్. ఆల్రెడీ వాళ్ళ అటెంప్ట్ని వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. బోత్ ఇన్స్టిట్యూట్స్, సిఏ ఇన్స్టిట్యూట్, సిఎస్ ఇన్స్టిట్యూట్, రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కానీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా కానీ వాళ్ళ మే ఆర్ జూన్ అటెంప్ట్ని డిసెంబర్తో మెర్జ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అందరి మనసులో ప్రొఫెషనల్ బాడీ ఒక సిఎంఏ ఎగ్జామినేషన్ ఇంకా పెండింగ్లో ఉంది. CMA students are eagerly waiting for the clarification by the CMA Institute. సో ఆ క్లారిఫికేషన్ ఏంటి, ఎలా ఉండొచ్చు అని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మనకి యాక్చువల్గా సెప్టెంబర్కి CMA ఇన్స్టిట్యూట్ పోస్ట్పోన్ చేయడం జరిగింది ఎగ్జామినేషన్ని. సో సెప్టెంబర్ ప్రకారం ఎగ్జామినేషన్ జరుగుతుందా లేదా అని ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కోచింగ్ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ వాటి మీద ఇంకా లాక్డౌన్ ప్రభావం ఉంది. వాటిని ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం వాటిని ఓపెన్ చేయడానికి. సో సిఎంఏ ప్రెసిడెంట్ ఒక వెబినార్లో క్లియర్గా చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఏ ఆదేశాలు అయితే ఇస్తుందో జూలై 31 యాక్చువల్గా లాక్డౌన్ గైడ్లైన్స్ ముగుస్తాయి. తద్వారా ఫ్రెష్ గైడ్లైన్స్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తుంది. సో ఆ గైడ్లైన్స్ని మేము కన్సిడరేషన్లోకి తీసుకొని తద్వారా సిఎంఏ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది క్లియర్గా, మేము మా విధి విధానాలని ఒక బ్లూ ప్రింట్ ద్వారా ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తున్నాము. సో ఈ బ్లూ ప్రింట్ ఏదైతే ఏం ఇండికేట్ చేస్తుందని ఆయన ముందుగా ఒక చూచాయిగా చెప్పడం జరిగింది. ఆ బ్లూ ప్రింట్ దేని మీద బేస్ అవుతుందంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఒక విప్లవాత్మక మార్పుకి ఈ నాంది పలుకుతుంది. ఆ మార్పు ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిఎంఏ ఫౌండేషన్ ఆర్ క్యాట్ ఎగ్జామినేషన్. ఎవరైతే ఈ సిఎంఏ ఫౌండేషన్ ఆర్ క్యాట్ ఎగ్జామినేషన్ రాయబోతారో వాళ్ళు ఈసారి మాత్రం ఈ అటెంప్ట్ కానీ, డిసెంబర్ అటెంప్ట్ కానీ ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని సిఎంఏ ప్రెసిడెంట్ క్లారిఫై చేయడం జరిగింది. దీంతో పాటు కొంతమందికి అపోహలు ఉండొచ్చు. ఫౌండేషన్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్లో పెడతారు, ఇంటర్ ఫైనల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కండక్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనుకుంటారు. కానీ సిఎంఏ ప్రెసిడెంట్ క్లియర్గా చెప్పడం జరిగింది, ఇంటర్ అండ్ ఫైనల్ కూడా మేము పాసిబిలిటీస్ చూస్తున్నాము. సో డోంట్ టేక్ లైట్. సో ఇంటర్ అండ్ ఫైనల్ స్టూడెంట్స్ కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉండే ఛాన్సులు పూర్తిగా కొట్టిపారేయలేం. సో మీ ఇంటి నుంచే మీ ల్యాప్టాప్ ద్వారానే ఎగ్జామినేషన్ రాసే పరిస్థితి రాబోతుంది. ఆ విధి విధానాలు, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలో, ఎలా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందో, ఎలా డిజైనింగ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఎలా ఇన్స్టిట్యూట్ చేస్తుందో, ఈ పూర్తి వివరాలు వన్స్ జూలై 31 కంప్లీట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గైడ్లైన్స్ మీద ఆధారపడి ఉంటుందని సిఎంఏ ప్రెసిడెంట్ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అది ఎలా ఉంటుంది, ఎలా ఫేస్ చేయాలి అని సిఎంఏ స్టూడెంట్స్ టెన్షన్ పడవచ్చు. కానీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈజ్ నథింగ్ బట్ ద MCQ ప్యాటర్న్. అందరికీ తెలిసిన ప్యాటర్నే, దీనికి మీరు పెద్ద టెన్షన్ పడనక్కర్లేదు. ఈజ్ జస్ట్ MCQ ప్యాటర్న్. ఐ థింక్ ఎవ్రీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ MCQ ప్యాటర్న్. మల్టిపుల్ చాయిస్ ఉండొచ్చు, మేబీ ఇంకేమైనా ఫర్దర్ డెవలప్మెంట్స్ ఉండొచ్చు. ఉంటే ఆ బ్లూ ప్రింట్లో మనకి ఆల్రెడీ క్లియర్గా తెలిసిపోతుంది.
కానీ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఫౌండేషన్ ఎగ్జామ్ అయితే ఎంసీక్యూ ప్యాటర్న్ ఉంటుంది, కానీ ఇంటర్ అండ్ ఫైనల్ ఎగ్జామినేషన్ అది క్రక్స్ ఆఫ్ ది సిఎంఏ కోర్స్. సో ద మెయిన్ ఎగ్జామినేషన్ స్టార్ట్స్ ఇన్ సిఎంఏ ఫ్రమ్ ఇంటర్ ఓన్లీ. సో ఇంటర్ ఎగ్జామినేషన్ ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా ఆన్లైన్లో పెడితే ఎలాగా, పెట్టచ్చా పెట్టకూడదా, పెడితే ఎలా పెడతారు, ఆ డిజైన్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి ఎగ్జామినేషన్, కానీ చాలామంది ఇంకా క్లారిటీ లేదు. చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది, వాళ్ళకి ఏం చేయాలో, ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఎగ్జామినేషన్కి తెలియట్లేదు. సో ఒక 1 వీక్ ఆర్ 10 days వెయిట్ చేయండి. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మీకు క్లియర్ బ్లూ ప్రింట్ ఆర్ డ్రాఫ్ట్తో మీ ముందుకు వస్తుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలి, ఎలా ఎగ్జామినేషన్లో కంప్లీట్ చేయాలి, ఎలా ఎగ్జామినేషన్కి అప్రోచ్ అవ్వాలి. సో క్లియర్ బ్లూ ప్రింట్ విల్ బి గివెన్ బై ది సిఎంఏ ఇన్స్టిట్యూట్. సో బీ పేషెంట్ అండ్ కీప్ స్టడీయింగ్. ఇది ఏ ఒక్కరికో మీ ఒక్కరికో కాదు ఎగ్జామినేషన్, ప్రతి ఒక్క స్టూడెంట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. సో తద్వారా మీ ప్రిపరేషన్ ఇంకా యాక్చువల్గా డిస్క్రిప్టివ్ కానీ ఆన్లైన్ మోడ్ ఇంకా మీకు ఈజీ అవుతుంది, ఎందుకంటే డిస్క్రిప్టివ్ మోడ్ మీకు ఎక్కువ రాయాల్సి వస్తుంది. ఆన్లైన్ మోడ్లో కొద్దిగా ఉన్నా కూడా మ్యాక్సిమం మల్టిపుల్ చాయిస్ మీద ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. సో దీని మీద మీకు వ్యక్తిగత అభిప్రాయాలు, మీరు కొంతమంది పాజిటివ్గా చెప్పచ్చు, నెగిటివ్గా చెప్పచ్చు. కానీ మార్పు చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్ డ్యూ టు కరోనా పాండమిక్. ఇన్స్టిట్యూట్ టుక్ ఎ వెరీ గుడ్ డెసిషన్. సో యూ హ్యావ్ టు సపోర్ట్, ఎవ్రీవన్ షుడ్ సపోర్ట్ ది ఇన్స్టిట్యూట్ ఫర్ కండక్టింగ్ ది ఎగ్జామినేషన్స్. బికాస్ మార్పు అనేది ఎక్కడొకక్కడ రావాలి. ఒకవేళ నిజంగానే ఫిజికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయలేని పరిస్థితి ఉంటే, సో స్టూడెంట్స్ అనవసరంగా వాళ్ళ వాల్యుబుల్ టైం కోల్పోతారు. ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేశారని కాదు, అది కండక్ట్ చేశారా లేదా, జెన్యున్గా చేశారా లేదా అనేది మాత్రమే క్రైటీరియా. కానీ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఫామ్ ఆర్ ఆన్లైన్ ఫామ్, ఆఫ్లైన్ ఫామ్, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ద ఇష్యూ హియర్. సో ఇది ఈ విప్లవాత్మక మార్పు, ఇది ఒక రెవల్యూషనరీ చేంజ్, ఇది ఇన్స్టిట్యూట్ తీసుకురావడం. సో ఇది అందరూ ఇన్స్టిట్యూట్ని సపోర్ట్ చేయాలి. ఇన్స్టిట్యూట్ ఏది చేసినా స్టూడెంట్స్ బెనిఫిట్ కోసమే చేస్తుంది, స్టూడెంట్స్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్సే చేస్తుంది. సో యాక్చువల్గా ఈ ఎగ్జామినేషన్ మాత్రం ఇదొక పెద్ద బెనిఫిటే అవుతుంది స్టూడెంట్స్కి, ఎందుకంటే వాళ్ళ ఇండ్లలో నుంచే వాళ్ళ ల్యాప్టాప్లో నుంచి ఎగ్జామినేషన్ రాసేటట్టు. సో ఇన్స్టిట్యూట్కి ఇది క్లియర్గా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఫౌండేషన్ ఆర్ క్యాట్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్కి ఇది ఉంటుంది అనుకున్నాము, కానీ ఇంటర్ అండ్ ఫైనల్ స్టూడెంట్స్ కూడా ఇది ఎక్స్టెండ్ చేస్తారని మాత్రం ఎవరు అనుకోలేదు. సో ఇది ఒక ఆపర్చునిటీగా యూ హ్యావ్ టు కన్వర్ట్ ద ఛాలెంజ్ ఇంటూ ఆపర్చునిటీ. సో క్రైసిస్ టైంలో ఎవ్రీవన్ షుడ్ కన్వర్ట్ ద ఛాలెంజెస్ ఇంటూ ఆపర్చునిటీస్. ఇన్స్టిట్యూట్ మ్యాక్సిమం తనకి వీలైనంత వరకు స్టూడెంట్స్కి ఈజీ ఫ్రెండ్లీగానే ఎగ్జామినేషన్ ఉండేటట్టు, ఈజీగానే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉండేటట్టు ట్రై చేస్తుంది. ఎందుకంటే ఈ కరోనా పాండమిక్ టైంలో ఫిజికల్గా ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి. సో ఇది ఒక మంచి మార్పుని అందరూ ఆహ్వానించండి. సో తద్వారా మీ ప్రిపరేషన్ దానికి తగ్గట్టుగా మీరు మీ అప్రోచ్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ మార్చుకోండి. సో సిఎంఏ ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో అటెంప్ట్ ఉంటుంది యాక్చువల్గా రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం. సో అదే మీకు ఆగస్టు 1 కానీ 2వ తేదీలో మాత్రం మీకు ఇన్స్టిట్యూట్ నుంచి క్లియర్ నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. ఆ నోటిఫికేషన్లో బ్లూ ప్రింట్ ద్వారా మీకు ఉన్న డౌట్స్ మొత్తం క్లారిఫై అవుతుంది. తద్వారా మీరు ఏమైనా క్వెరీస్ రైజ్ చేసినా ఇన్స్టిట్యూట్ క్లారిఫై చేస్తుంది. సో ఇది మాత్రం ఒక మంచి డెసిషన్. సిఎంఏ ఫౌండేషన్ కానీ ఇంటర్ కానీ ఫైనల్ కానీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఒక రెవల్యూషనరీ చేంజ్. ఇది మిగతా ఇన్స్టిట్యూట్స్ కూడా అడాప్ట్ చేసుకుంటే చాలా మంచిది. సిఏ ఇన్స్టిట్యూట్ ఆర్ సిఎస్ ఇన్స్టిట్యూట్, ఏ ప్రొఫెషనల్ బాడీ అయినా ఆన్లైన్ ఎగ్జామ్ అట్లీస్ట్ కరోనా వైరస్ తగ్గేంతవరకైనా. సో ఈ విప్లవాత్మక మార్పుని తీసుకొచ్చిన సిఎంఏ ఇన్స్టిట్యూట్కి చాలా కృతజ్ఞతలు. ఈ ప్రాసెస్ని మ్యాక్సిమం సింప్లిఫై చేసే విధంగా స్టూడెంట్స్కి చాలా
ఫెసిలిటేట్ చేసే విధంగా, స్టూడెంట్స్ ఏ ఇబ్బంది పడకూడని విధంగా డిజైన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏదేమైనా సిఎంఏ కోర్స్, సిఎంఏ ఎగ్జామినేషన్ ఈ అటెంప్ట్ మాత్రం ఆన్లైన్ ఎగ్జామ్ వైపు, ఈ డిజిటలైజేషన్ వైపు వెళ్తుంది. సో తదుపరి నోటిఫికేషన్ కోసం, తదుపరి గైడ్లైన్స్ కోసం వేచి చూద్దాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ డ్రాఫ్ట్తో మన ముందు మన కోసం, స్టూడెంట్స్ ఫెటర్నిటీ కోసం మన ముందుకు వస్తుందని ఆశిద్దాం. సో కీప్ స్టడీయింగ్. థ్యాంక్ యూ.